అందరికీ నమస్కారము. ఓట్స్ తినే వాళ్ళకు ఎప్పటికి ఒకే రకం తిని తిని బోర్ కొట్టిందా, ఇలా మార్చి చేసుకున్నామంటే ఎంతో ఇష్టంగా టేస్టీగా తినచ్చు. ఇలా ఒక కప్పు ఓట్స్ తీసేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి వేంపేసుకోవాలి. చిన్న మంట పెట్టి వేంపుకోవాలి కొంచెం లైట్గా. ఇలా రెడీ చేసుకున్న ఓట్స్ని అయితే ఎవరన్నా వదులుకుంటారా? రైస్ తిన్నదానికంటే ఎక్కువ తినచ్చు రైస్ మొత్తం మానేసుకొని. కొంచెం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని మళ్ళీ ఆ ఓట్స్ పక్కకు పెట్టేసి సగం స్పూన్ జీలకర్ర, సగం స్పూన్ ఆవాలు మంచిగా ఇలా బాగా ఆయిల్ వేడైనాక వేస్తే చిటపుట అంటాయి. ఇంకా అలా అన్నాక ఇలా ఒక ఉల్లిపాయ ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఇలా వేగిన ఉల్లిపాయ కూడా అస్సలు వదిలిపెట్టబుద్ది కాదు, అంత టేస్ట్ ఉంటుంది. ఇది బాగా బ్రౌన్ కలర్ కానివ్వకూడదు. ఉల్లిపాయను లైట్గా వేగిన తర్వాత మనము కొంచెం అల్లం వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు అల్లం వేసేసి అటు ఇటు కలిపి ఒక 4 టమాటాలు అయితే మంచిగా కట్ చేసేసి చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. టమాటాలు ఇలా అల్లం పసుపు వేసినాక కలిపేసుకొని అల్లం వేగిన తర్వాత మనము టమాటా ముక్కలు వేసుకోవాలి. అసలు చూస్తే ఏంటి ఈ ఓట్స్ ఇలా చేసుకుంటే బాగుంటుందా అన్నట్టు అనిపిస్తుంది, కానీ మనం అసలు చేసి తింటూ ఉంటేనైతే ఇంకా వాళ్ళకు షుగర్ ఉన్న వాళ్ళకి పండుగ ప్యాకెట్లు తెచ్చుకొని ఇంకా ఇలా చేసుకొని తినచ్చు, అన్నం మొత్తం బంద్ చేసుకొని. ఇంకా డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిదని అంటూ ఉన్నారు పెద్దవాళ్ళు. కొంచెం కరివేపాకు వేసేసి ఉల్లిపాయలో టమాటా వేసేసుకుంటే టమాటా కొంచెం మగ్గనిచ్చేయాలి, కొంచెం సాల్ట్ వేయాలి టమాటాలల్లో, మూత పెట్టి చిన్న మంట పెట్టి కొంచెం మగ్గనిచ్చేయాలి అన్నట్టు టమాటా. ఇంక ఇది మనకు టమాటా ఓట్స్ కాబట్టి టమాటాలే ఎక్కువ ఉండాలి, ఏది ఎక్కువ కాకూడదు. మనం జీలకర్ర ఆవాలు కూడా కొన్ని ఇట్లా 3 బట్టి వేసాము ఉండి లేనట్టు, కానీ అలా వేగినవి అయితే ఎంత బాగుంటాయో, మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంక ఇలా టమాటా మగ్గిన తర్వాత మనము ఒక 1/2 లీటర్ వాటర్ పోసేయాలి. ఈ మూత పెట్టేసుకోవాలి. ఇక మూత పెట్టినాక బాగా మసులుతూ ఉంటే కొంచెం కారం వేసుకోవాలి. మనకు స్పైసీ తినే వాళ్ళని బట్టి వేసుకోవచ్చు కారం వేసి ఒక్కసారి మసలనిచ్చేయాలి వాటర్ను. ఇంకా మనం ఓట్స్ వేసేసుకోవాలి. ఇంకా ఈ ఓట్స్ అయితే ఎంత మంచిగా ఉడికిపోతాయో అసలు. ఓట్స్ లాగా మనకు మంచిగా కనబడుతూ ఉంటాయి, ఉడికిపోతాయి మెత్తగా. మనకు 1/2 లీటర్ వాటర్ పోసాం కదా, లైట్గా మనం నెయ్యిలో వేయింపాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా వేసి కలిపేసుకోవడమే ఓట్స్ను. మసిలి వాటర్లో ఓట్స్ వేసేసుకున్నామంటే ఇలా ఉడికిపోతాయి. దీంట్లో కొంచెము మనకు మిరియాల పొడి వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మిరియాల పొడి ఈ కప్పు ఓట్స్కు. కొంచెం గరం మసాలా ఇంక ఇది వేసి కలిపేసుకొని మనకు మొత్తము ఉడికిన తర్వాత స్పూన్ తోటి జారిపోయేలాగా ఉండేలాగా చూసుకోవాలి. బాగా గట్టిగా చేసుకోకూడదు. మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తినే ముందు స్పూన్ తోటి పట్టుకుంటే ఇలా కిందికి జారేలాగా ఉండాలి. అలా ఉంటే బాగుంటుంది. మనకి ఇలా ఉడికిన తర్వాత ఓట్స్ ఎంత మంచిగా కనబడుతున్నాయి, మెత్తబడిపోయినాయి, మంచిగా కనబడుతూ ఉన్నాయి. పిల్లలు పెద్దలు ఎవ్వరు వద్దనకుండా తినేలాగా ఉంటుంది. టేస్టీ ఓట్స్ అయితే రెడీ అయిపోయినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.